హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకుడు వెంకట్ తేజావత్ ఉన్నారు. ప్రస్తుత కొత్త గవర్నమెంట్ ఏదైతే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరుగుతుందో దీనికి సంబంధించి అటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు స్టార్ట్ చేయడం జరిగింది. అటు విద్యార్థులకి సంబంధించి జాబ్ క్యాలెండర్కి సంబంధించి కానీ, విద్యుత్ కొరతల గురించి కానీ, నీటికి సంబంధించి కానీ, సో వీటన్నిటి గురించి మనకి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు వెంకట్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. మరిన్ని విశేషాలు అయితే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. చాలా రోజులైంది. చాలా రోజులైంది. సో చెప్పాలి, కొత్త గవర్నమెంట్ వచ్చింది మీది. ప్రస్తుతానికి దెబ్బలాడారు, తెచ్చుకున్నారు. ఆల్రెడీ మీరు మెయిన్ గా రేజ్ చేసిన పాయింట్స్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు మాకు అందలేదు తెలంగాణ ప్రజలకు అనేదే మీ ఎజెండా ఫస్ట్ థింగ్. మరి మీరు వచ్చిన తర్వాత మరి ఆ నీళ్ళు ఏమైనాయి, నియామకాలు ఏమైనాయి, ఏంటి పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అన్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అంటే సాధించుకున్న తర్వాత ఒక ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకునే క్రమంలో ఎంతో మంది అమరవీరులు అంటే అమరవీరులు అయ్యారు, బలిదానాలు అయినాయి, విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పి చాలా మంది నమ్మిర్రు. కానీ ఆ అద్భుతం పేరుతో ఇక్కడ జరిగింది ఏంటంటే నాశనం జరిగింది, వినాశనం జరిగింది. ఆర్థికంగా వినాశనం జరిగింది, నిరుద్యోగ రూపంలో వినాశనం జరిగింది, విద్యా రూపంలో వినాశనం జరిగింది. ఇలాంటి చరిత్రాత్మక యూనివర్సిటీ, ఈరోజు మనం నిలబడ్డ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇలాంటి యూనివర్సిటీల నుంచి ఒక క్వాలిటీ ప్రొడక్టివ్ విద్యార్థులు బయటికి రాకుండా, కనీసం వీటికి నిధులు లేకుండా, కనీసం ఆర్థికంగా వీటిని బలం చేకూర్చకుండా ఈరోజు అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వ్యాపారవేత్త రూపంలో, ఉద్యోగాల రూపంలో ఎంతోమంది మేధావులను అందించిన ఇలాంటి యూనివర్సిటీలే ఈ 10 సంవత్సరాల కాలంలో కొంచెం మూలకు పడ్డాయంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ఆకాంక్షల కోసం అయితే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా కొట్లాడినామో ఆకాంక్షలు నెరవేరలేదన్న విషయం అయితే వాస్తవానికి రావచ్చు. మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది 6 నెలల కాలం అయింది. ఈ 6 నెలల కాలంలో ఇంత ఎజెండాని పెట్టుకున్నాం, 6 గ్యారంటీలను ఇచ్చాం. అదేవిధంగా విద్యా విషయంలో కానీ మిగతా ఏ విషయంలోనైనా సరే పర్టికులర్గా విద్యా వైద్యం విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపేయాలని అనుకున్నాం. దాంతోపాటు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రాపర్ వేలో చేద్దామని అనుకున్నాం. కాబట్టి చేయగలిగినంత చేయగలిగినాం. 2018లో కేసీఆర్ గారు అధికారం చేపట్టిన తర్వాత డిసెంబర్ 11వ తారీఖు 2018 మాట కేబినెట్ విస్తరణ జరగలే. ఆయన కేబినెట్ లో ఉన్నది కేవలం మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు ఇద్దరు మాత్రమే. కేబినెట్ మీటింగ్లు జరగలే, ఏ నిర్ణయాలు తీసుకోలే, ఏ పాలసీస్ మీద ఇంప్లిమెంట్ చేయలే, ఎంతవరకు బడ్జెట్ కూడా పెట్టలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది 6 నెలల కాలంలో ఎన్ని కేబినెట్ నిర్ణయాలు జరిగినాయి, ఎన్ని పాలసీస్ మీద డిసిషన్ తీసుకున్నాం. ఆచరణలో ఉండట్లేదు, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న వాదన. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, బడులు ప్రారంభం అయిపోయినాయి. ఈ అకాడమిక్ ఇయర్ కి పుస్తకాల పంపిణీ జరిగిపోయినది. అదే విధంగా బడులకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో నిధులు ఆల్రెడీ ప్రతి బడి కింద అని చెప్పి మనం ఆల్రెడీ నిధులు కేటాయించేసినాం. అదే విధంగా ఏంటంటే స్కాలర్షిప్ విషయంలో కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బస్సు ఫ్రీ ఆల్రెడీ పెట్టినాం. ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో ఆటోమేటిక్గా ప్రతి నియోజకవర్గం నుంచి 3500 వరకు ఏదైతే ఆశావాహులు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరినీ గ్యాదర్ చేయగలిగినంత వరకు చేయగలుగుతున్నాము, చేసినంత వరకు చేయగలుగుతున్నాము. మేమేమంటున్నాము, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలంలో పరిపాలించమని మీ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దాదాపు ఎంత అంటే 8 లక్షల కోట్లు విద్యుత్ మీద బకాయి, విద్యుత్ మీద అప్పులు, కాళేశ్వరం మీద అప్పులు, దీని మీద అప్పులు, దాని మీద అప్పులు, దాన్ని తీర్చాల్సిన ఇప్పుడు ప్రతి మంత్ ఎంత కడుతున్నాం మిత్తి, ప్రతి మంత్ కొంచెం. ఇవన్నీ అంతకు ముందు తెలియకనని మీరు హామీలు ఇచ్చారా ప్రజలకు? ఇప్పుడు ఇది చేస్తానే, లేదంటే ఫ్రీ బస్సు కానీ, లేకపోతే ఇలాంటి హామీలు ఇవన్నీ తెలియకనని అప్పుల్లో లేదని తెలుసుకుని ఇచ్చారా, లేకపోతే అప్పుల్లో? ఒక విషయం నేను చెప్తానా, ఈ ఉచితం పేరుతో మమ్మల్ని ఈ రోజు నిందమోపే ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. మరి ఏ ఉచితాలు లేకపోతే 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆ అప్పులు ఎక్కడ ఎందుకు పేరుకుపోయినాయి? అంటే మిగులు రాష్ట్రంగా ఉంది కదా తెలంగాణ రాష్ట్రం. మరి ఇంత అప్పులు చేశారు కదా, ఎవరికి పెట్టిరు? అంటే మన లివింగ్ లైఫ్ పెరిగిందా, మన విద్యా విధానం పెరిగిందా? మరి ఏం పెరిగింది? కొత్తగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయా? మరి ఏం జరిగిందని చెప్పి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు మరి? సో మేమేమంటున్నాము, పరిపాలన అంటే ఏదో అబద్ధాలు చెప్పి మేము దీంట్లో రాలే. మేము ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చామో అది గ్యారెంటీల విషయంలో కానీ, లేకపోతే హామీల విషయంలో కానీ మాకు క్లియర్ కట్ అజెండా విజన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం కొత్త ఏం కాదు కదండి. సో వాళ్ళు మొన్నటి వరకు ఇది కరెంట్ విషయంలో ఫేక్లు క్రియేట్ చేసిరు, యూనివర్సిటీలు సర్క్యులర్ విషయంలో ఫేక్లు క్రియేట్ చేశారు, ప్రతిదాన్ని ఫేక్లు క్రియేట్ చేసి రాజకీయంగా పబ్బం కట్టే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలేంటి అవాస్తవాలేంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారి ట్వీట్లు కూడా మీరు చూసినట్టయితే గత కొన్ని రోజులుగా మెయిన్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనే దాని మీద ఇస్తున్నారు. 26 లక్షల కోట్ల అప్పు తెచ్చింది ఈ 6 నెలల్లో. ఆ 26 లక్షల కోట్లు ఏం చేసింది? రైతులకి ఏదైతే రుణమాఫీ చేస్తానన్నారో రుణమాఫీ జరగలేదు, కనీసం ఒక జాబ్ క్యాలెండర్ పడలేదు. ఇవేమి లేకుండా ఈ 26 లక్షల కోట్లు ఎందుకు తెచ్చినట్టు, ఏం చేసినట్టు అనేది ఒక ఇది. అంటే 26,000 కోట్లు అయి ఉండొచ్చు. అయితే విషయం ఏం చెప్తుందంటే అండి,
ప్రతి మంత్ అంటే ప్రతి సంవత్సరం కానీ ప్రతి మంత్ కానీ మిత్తులకి 1000 కోట్లు పోతున్నాయండి. ఉమ్. అంటే మిత్తులు కట్టాలి కదా, ఎక్కడి నుంచి అప్పు తెచ్చారో వీళ్ళకి అయితే కట్టాలి కదా. ఉమ్. అది కాంగ్రెస్ పార్టీ చేసింది అయితే కాదు కదా. ఉమ్. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే అప్పుడు మీరు చెప్పాల్సి ఉండే. మిత్తులకు దాదాపు 22,000 కోట్లు కొడుతున్నాం ప్రతి మంత్. ఉమ్. అంటే ఎవరి నెత్తి మీద పెట్టరు ఇదంతా. ఉమ్. మరి అంటే రైతు బంధు పరిస్థితి ఏంటి? రైతు రుణమాఫీ చేస్తా అన్నారు మీరు, దాని పరిస్థితి ఏంటి? ఉద్యోగుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. మరి దానికి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు వాళ్ళు ఏదో మంచి పరిపాలన చేసి ప్రజల చేతిలో పెట్టినారంటే ఈ మొన్నటి వరకు మ్యాండేట్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఎంపీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళకి మంచి స్థానాలే వచ్చుండే. అవును. కానీ జీరోకి పరిమితం అయిపోయారంటే జనాలు కూడా అర్థమైంది. ఒక విషయం మేము ఏమంటున్నాం అంటే, ఈ రోజు ప్రతి నెల గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల ఉద్యోగులకు వాళ్ళ అకౌంట్ లో పైసలు పడుతున్నాయి. 1వ తారీఖు పైసలు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి తెలుసా అన్న? ఉమ్. ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఈ రాష్ట్రంలో ఈఎంఐలు కట్టుకోవాలి. ఈఎంఐలు సిబిల్ స్కోర్ పడిపోతుంది, ఇబ్బంది పడుతున్నారు. అంటే ఫ్రిడ్జో లేకపోతే ఒక ల్యాప్టాప్ లేకపోతే ఫోను లేకపోతే ఇంకో వాషింగ్ మిషన్ కొనుక్కుంటే అది ఈఎంఐలో కొనుక్కుంటారు ఉద్యోగులు. వాళ్ళకి వచ్చే చిన్న జీతాలకి అది ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బంది పడే పరిస్థితులు. సో వాళ్ళకి ప్రతి నెల జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దాన్ని క్లియర్ కట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నది. అంటే అది ఉద్యోగుల విషయంలో కానీ లేకపోతే రైతుల విషయంలో. ఇప్పుడు రైతులకి ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినా మేము. దాని మీద పక్కా క్లియర్ కట్ గా ఒక ఎజెండా రూపొందించుకొని దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి రైతులు రుణమాఫీ చేసేస్తాం. అంటే సాధ్యం అంటారా రుణమాఫీ? రైతు బంధు పడదు అని చెప్పుకుంటూ వచ్చారు. రైతు బంధు పడలేదండి, ఒక్క రూపాయి కూడా తన బ్యాలెన్స్ ఉంచుకోలే. అంటే మీరు రాజకీయం చేయడం కోసం మీకు అవకాశాలు దాన్ని హైలైట్ చేస్తున్నారు కదా. అంటే మేము ఏమంటున్నాం, ఇప్పుడు కేటీఆర్ గారికి కానీ లేకపోతే వాళ్ళ బీఆర్ఎస్ బ్యాచ్ కానీ మేము ఒకటే చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, మేము మీకు విమర్శించడానికి ఇంకేమైనా ఉండొచ్చేమో, దాని మీద విమర్శించండి. దీనికైనా శాంక్టిటీ ఉండాలి కదా. ఒక ఫేక్ లెటర్లు తీసుకొచ్చారు, ఫేక్ అంశాలు తీసుకొచ్చారు, ఏదో ఫేక్ వీడియోలో ఇంకేదో తీసుకొచ్చి దానిలో అప్లోడ్ చేసుకుంటూ పెట్టుకుంటూ పోతా అంటే ప్రజలు మిస్గైడ్ చేసినట్టే కదా. అంటే మరి ఈ గొడవలు కూడా పెరిగినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అనేది ఒక వాదన ఉంది. మరి మీరేం చెప్తారు? గొడవలు కానీ రౌడీయిజం కానీ బాగా పెరిగింది హైదరాబాద్ లో కానీ తెలంగాణ మొత్తం మీద అనేది ఒక అంశం. ఇప్పుడు బీజేపీ రాజకీయంగా ఎదగడం కోసం హిందూ ముస్లిం గొడవని ముందు పెట్టుకొని వాళ్ళు ఏదో గొడవ చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నాకు అర్థం కాదు. సో నేనేమంటున్నా, ఒక మాట స్పష్టంగా చెప్తున్నాము. తుంగతుర్తిలో మరియమ్మ ఘటన విషయం కానీ లేకపోతే నేరేళ్ల బాధితుల విషయం కానీ లేకపోతే ఇక్కడ చిన్నపిల్లలను అత్యాచారం చేయడం విషయం కానీ ఇదంతా మీ ప్రభుత్వంలో జరగలేదా? మీ పోలీసు దుశ్చర్యలు కానీ మీ ఫోన్ ట్యాపింగ్ ఎంతమందికి ఫోన్ ట్యాపింగ్ చెప్పి ఎంతమంది జీవితాన్ని నాశనం చేయలేదు మీరు? జంటలు విడగొట్టిన పాపం మీకు తగులదా? సో మేమే ఉంటున్నాం, మీ పాపాత్ములు దుర్మార్గులు దౌర్భాగ్యులు అని చెప్పి మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు ప్రజలు. ఈ రోజు ఏదో సుతపూస మాట్లాడుతున్నారు 10 సంవత్సరాలు మీరేం చేయలేనట్టు, ఏం జరగనట్టు. మరి అంటే కాంగ్రెస్ నేను చెప్తున్న విషయం అండి, పెద్దపల్లిలో ఒక పాప హత్య విషయం జరిగితే గౌరవ మంత్రి గారు సీతక్క గారు కానీ అక్కడ ఉన్న కనీసం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరికి వెళ్ళి అక్కడ ఏది ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ బలంగా కూర్చొని ఈరోజు వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చిత్తశుద్ధి మీకు చూపించలేదే? మీరు ఆ 10 సంవత్సరాలు చూపించలేదే? ఒక దళిత మహిళను పోలీస్ స్టేషన్లో చాలా ఘోరంగా కొట్టి మరీ చంపేసిన సందర్భాలు ఉన్నాయి కదా మీ ప్రభుత్వంలో. ఆ రోజు స్పందించలేదే? ఈరోజు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు. సో మేమేమంటున్నాం ఒకటే, బట్టగాల్చి మీదేయాల్సి వస్తే చాలా అంశాలు ఉంటాయి, కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి చెడుగుడు అంశాలతో ఇలాంటి పనికిరాని అంశాలను ముందు పెట్టి ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే ప్రజలు కూడా గమనిస్తారు. సో కాంగ్రెస్ పార్టీ ఉన్న వనరులు ఎంతవరకు ఉంటే ఆ వనరులు ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలుగుతాం, దాని మీద పరిపాలన సాగిస్తున్నాం. ఏ మంత్రులు ఖాళీగా కూర్చున్నారండి? నాకు అర్థం కాక అడుగుతా. మీ మంత్రివర్గం ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు కూర్చుంటే అక్కడ పోయి ఏదైనా ఉంటే సెటిల్మెంట్లు చేసుకునేటోళ్ళు మీరు, కానీ పరిపాలన మీద దృష్టి పెట్టిరా మీరు? ఏ చిన్న అంశానికైనా సమీక్షలు సమావేశాలు పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాపాలన ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో.